హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శోభ. నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చానని అనుకుంటున్నారా? మన నెల్లూరులో చాలా ఫేమస్ అయిన బారా షహీద్ దర్గా ఉంది కదండి, అదేనండి స్వర్ణాల చెరువు. రొట్టెల పండుగ జరుగుతుంది కదా, అక్కడికైతే వచ్చేసాను. నేనైతే నాకు మార్నింగ్ షూట్ చేయడం అయితే కుదరలేదు రావడానికి డ్యూటీ వల్ల, అందుకని నైట్ అయితే వచ్చేసాను. అలాగే సండేకి 5 days జరుగుతుంది, బాగా చాలా గ్రాండ్గా జరుగుతుంది, ఘనంగా. ఎంతోమంది వస్తూ ఉంటారు భక్తులు, ఎక్కడెక్కడ దేశాల నుంచి విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు అన్నమాట రొట్టెలు పట్టుకునేదానికి. రొట్టెలు వచ్చి చాలా రకరకాల రొట్టెలు ఉంటాయండి. దానికి ఒక చరిత్ర కూడా ఉంది. ఇక్కడ కోరికలు తీరాలి అంటే ఒక్కొక్క రొట్టె ఉంటుందన్నమాట. ఆ రొట్టెలు సంతాన రొట్టె, సౌభాగ్య రొట్టె, ఇంటి రొట్టె, ఆరోగ్య రొట్టె, ఉద్యోగ రొట్టె, విదేశీయాన రొట్టె, ఇలా రకరకాల రొట్టెలు అయితే ఉంటాయన్నమాట. ఇది ఏ మతానికి అతీతం కాదనమాట. మెయిన్ ముస్లిమ్స్ అయినా హిందూసు, అలాగే క్రిస్టియన్సు, ముస్లిమ్స్ అందరూ వచ్చి వెళ్తూ ఉంటారనమాట. మరి ముఖ్యంగా చూడండి ఎలా ఉందంటే కన్నుల పండుగగా ఉందన్నమాట. చూడడానికైతే 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. మామూలుగా మనము ఎగ్జిబిషన్స్కి అయితే వెళ్తాము, అలా ఒక 10 ఎగ్జిబిషన్స్ అయితే దర్గా అనమాట, ఇట్లా రొట్టెల పండుగ అనమాట. ఇది చూడండి దర్గా వ్యూ అయితే చాలా బాగుంది కదా. నిజంగా నైట్ టైం షూట్ చేసడమే చాలా బాగా అనిపించింది అనమాట. ఈ లైట్ల వెలుతురు, ఆ కాంతి చాలా చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట. చూడండి ఆ మినార్లు కానీ ఎంత బాగున్నాయో. మొత్తానికైతే దర్గా అయితే చూసేసాము. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది. భక్తులు అయితే ఎన్నో లక్షల మంది అయితే వచ్చారండి ఈ 5 daysలో. నేను మండే ఈవినింగ్ అయితే వచ్చాను. అసలు ఈరోజు ఇంత రష్గా ఉందంటే మిగిలిన 5 రోజులు అయితే మనం చెప్పలేమన్నమాట. ఇప్పుడు దర్గాలోకి ఎంటర్ అయిపోతున్నాము. ఎంట్రన్స్లో టెంకాయలు అవి అమ్ముతున్నారనమాట. టెంకాయలు అంటే అలాగే ఇవి ఉంటాయి కదా, సాంబ్రాన్ కడ్డీలు, అగ్గిపెట్టె అవన్నీ బయట తీస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ముడుపులు అనమాట. నేను ఏంటా అనుకున్నాను, ఇవన్నీ ముడుపులు. ఎంతమంది ఎన్ని కోరికలతోటి ముడుపులు కడితే అన్నీ అవుతాయండి. అలాగే ఈ లోపల ఉన్నాయన్నీ సమాధులు అనమాట. సమాధులు అంటే ప్రవక్తలు ఉంటారు కదా, ఆ సమాధులు వాళ్ళవి. ఇక్కడికి వచ్చి మన కోరికలు వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు దేవుడికి చెప్పి మన కోరికలు తీరుస్తారని ప్రతి ఒక్కరండి ఇండియాలో ప్రతి ఒక్కరూ నమ్ముతారనమాట. ఈ సమాధుల దగ్గర కాయిన్స్ కూడా వేస్తారు. అలాగే ఆ కాయిన్లు చాలామంది తీసుకుంటారు, అది వల్ల అదృష్టంగా భావిస్తారనమాట. చూడండి ఎంతమంది ప్రదక్షిణల టైప్లో చేస్తున్నారు, చుట్టూరు తిరుగుతున్నారు. చాలా సమాధులు అయితే ఉంటాయి. మనకైతే ఏదో ఒక పీస్ఫుల్గా డివోషనల్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. చూడండి మండే వచ్చాను కాబట్టి నాకు ఈ విధంగా షూట్ చేయడానికన్నా కుదిరిందనమాట. కొంచెం రష్ తగ్గిన తర్వాత వచ్చాను కాబట్టి. చూడండి ఎంత బాగుందో. అక్కడ మెయిన్లో నాకైతే అంటే ముస్లిమ్స్ చెప్పడం రావట్లేదు, కానీ ప్రేయర్ చేసి మనకి నెమ్మలి పింఛం ఉంటుంది కదా, దాంతో మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. కొంచెంసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చొని నేను కూడా అయితే వచ్చేసాను బయటికి. ఇప్పుడు బయటకైతే వచ్చేసాను అనమాట. చూడండి ఇలా దర్గాకి 4 వైపులా ఉంటుందన్నమాట. అలాగే దర్గాకి 3 ఎంట్రన్స్ అయితే ఉంటాయి. ఒకటి స్విమ్మింగ్ పూల్ ఎంట్రన్స్ ఉంటుంది, మిడిల్లో మెయిన్ దర్గా, ఆ తర్వాత లాస్ట్, అలా 3 ఎంట్రన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు దర్గా వెనక భాగంలో మనది చెరువు ఉంటుంది కదా, స్వర్ణాల చెరువు అంటారు, ఆ చెరువు అయితే ఉంటుంది. అక్కడే మనకి రొట్టెలు అనేది అందుకుంటారనమాట, అంటే ఇచ్చిపుచ్చుకుంటారు. కోరికలు తీరిన వాళ్ళు మళ్ళీ సంవత్సరం వచ్చి ఇదే రోజు వేరే వాళ్ళకి ఆ రొట్టె ఇస్తారనమాట. వాళ్ళకి ఏ కోరిక మీద రొట్టె అవసరమో ఆ కోరిక వాళ్ళు తీసుకుంటారు. అలాగే వాళ్ళకి నెరవేరితే నెక్స్ట్ ఇయర్ అలాగే వాళ్ళు కూడా ఆ రొట్టెని వదులుతారనమాట. ఆ విధంగా ఇక్కడైతే జరుగుతుందనమాట. ఇప్పుడు మనము
చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి చుట్టూరు ఎంత బాగా అంగళ్ళు అయితే పెట్టేస్తున్నారు అని. ప్రైజెస్ కూడా చాలా తక్కువకు అనమాట. మనం చూస్తుంటాం కదా ఎగ్జిబిషన్లో మనకి ఎలా ఇస్తారో అలాగా ప్రతి ఒక్కటి లేనిదంటూ ఏం లేదు. ఒక తిరునాళ్ళ టైప్లో ఉందన్నమాట. నేను రొట్టెల పండుగకి ఇది రావడం అయితే రెండోసారి అండి. ఒకసారి పెళ్ళైన కొత్తల్లో అనుకుంటా, అంటే మా బాబు పుట్టినప్పుడు వచ్చాను. చూడండి ఫ్యామిలీలు ఇలా వ్యాన్లు పెట్టుకొని, చిన్న ట్రక్ ఆటోలు పెట్టుకొని, చిన్న మినీ లారీలు పెట్టుకొని అయితే వచ్చేస్తారు. ఒక వారాంతరాల్లో ఎక్కడైతే ఉండిపోవడానికి వచ్చేస్తారనమాట. ఎందుకంటే రొట్టెలు అనేవి దొరకవు అనమాట, అంత డిమాండ్. వాళ్ళు నైట్ అంటే వీళ్ళకి స్టేయింగ్ కూడా వాళ్ళకి ఫెసిలిటీ కూడా గవర్నమెంట్ కల్పించిందనమాట. అంతకుముందు అయితే ఇంత అయితే లేదు, ఏదో జస్ట్ నార్మల్గా కొంచెం ఉండిందనమాట. ఈ సంవత్సరం అయితే చాలా డెవలప్మెంట్ అయితే గవర్నమెంట్ చేసిందనమాట. అంటే మనకి చెరువులోకి వెళ్ళడానికి టైల్స్ తోటి మెట్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, అలాగే దర్గాని బాగా ఎక్స్టెన్షన్ చేశారనమాట. ఆ మినార్లు కట్టడం కానీ, ఇంకా భోజనశాల, టాయిలెట్స్, అలాగే వచ్చిన వాళ్ళు ఉండడానికి వసతికి సౌకర్యాలు, అలా ప్రతి సౌకర్యాలు అనేవి వీళ్ళు మన గవర్నమెంట్ కల్పించిందనమాట. చూడండి ఇదేనండి చెరువు అనమాట. మనకి కొంచెం దూరంగా వెళ్ళకుండా ఉండడానికి కూడా పోల్స్ లాగా అయితే వేసేస్తున్నారు, డేంజర్ పోల్స్ కట్టేస్తున్నారు. చూడండి ఎంత పీస్ఫుల్గా, ఎంత వ్యూ బాగుందో. పిల్లలైతే అంటే అందరూ వస్తారు, వచ్చి దాంట్లో మునిగి స్నానాలు అయితే చేస్తారండి. అది ఒక పుణ్యం అని నమ్ముతారు చాలామంది. ఈ నీళ్లు తాకినా చాలా అనుకుంటారనమాట. అంత మహిమ ఉందన్నమాట అని మన ఇండియన్స్ అందరూ నమ్ముతారు. అందుకనే ఎక్కడి నుంచో, అమెరికా నుంచి కూడా, అలా దుబాయ్, సౌదీ, విదేశాల్లో ఉన్న మన ఇండియన్స్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు తెచ్చుకొని వెళ్తూ ఉంటారు. చూడండి ఇలా బోర్డ్స్ అయితే పెట్టేసి ఉంటారు. ఒక్కొక్క రొట్టె, సంతాన రొట్టె, సౌభాగ్య రొట్టె, అలాగే ఇంటి రొట్టె, ఆరోగ్య రొట్టె, అలాగే ఉద్యోగ రొట్టె, అలా వ్యాపార రొట్టె, అట్లా ఇంకా చాలా చాలా రకరకాల రొట్టెలు అయితే మనకి దొరుకుతాయి అన్నమాట. చూడండి ఇలా నేను మీకు చూపించడానికైతే ముందుకైతే వెళ్ళాను. నాకైతే ఒక ఆమె వచ్చి వ్యాపార రొట్టె, ఆరోగ్య రొట్టె, ఉద్యోగ రొట్టె అన్నారు. మనం ఎట్లా వ్యాపారం అయితే చేయం కాబట్టి నేను ఆరోగ్య రొట్టె, ఉద్యోగ రొట్టె తీసుకున్నాను అనమాట. నేను అడగకుండానే నాకైతే రొట్టె అయితే దొరికింది. నేను ఉద్యోగ రొట్టె తీసుకున్నాను కదా, దాంట్లో కూడా వేరే ఆంటీ వచ్చి నాకు కూడా కొంచెం ఇవ్వమంటే ఆమెకు కూడా ఒక రొట్టె అయితే ఇచ్చేసాను. ఇలా అండి చూడండి ఎంత చాలా పెద్దదనమాట. మనం అనుకుంటాము తెలియని వాళ్ళు ఆ రొట్టెల పండుగే కదా ఏముంటుంది అనుకుంటాం, కానీ అసలు నిజంగా ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అయితే మన నెల్లూరు రొట్టెల పండుగ అండి. అంతా ఉంటుంది. ఇప్పుడు జనాలు అయితే తక్కువ ఉన్నారు, కానీ మామూలుగా అయితే మనం అసలు జనాల్లో తిరగలేము. అలాగే చాలామంది కూడా తప్పిపోతారు అనమాట పిల్లలు. అందుకని పోలీస్ వాళ్ళు ఎప్పుడు ఇక్కడ కాపలాగా అయితే ఉంటారు. వాళ్ళ డ్యూటీస్ కూడా ఉంటాయి అన్నమాట. అనౌన్స్మెంట్స్ కానీ, మైక్స్ కానీ అన్నీ ఉంటాయి. పిల్లలు చూడండి ఎలా ఈత కొడుతున్నారో. చూడండి చాలా చాలా వ్యూ అయితే చాలా చాలా బాగుంది కదా. ఇంకా ముందుకి ఇంకా గచ్చు అయితే ఇంకా ముందుకైతే వేస్తున్నారు, కానీ వాటర్ మనకి ఇక్కడ దాకా వచ్చేసాయి. మొత్తానికి మేము రొట్టెలు తీసుకున్నాము. అలాగే ఇంకా చెరువు దగ్గర నుంచి దర్గా దగ్గరికి రిటర్న్ అయిపోయాం అనమాట. ఇక్కడే పిల్లలకి పార్కు కూడా ఉందండి. నేను మా పెద్ద బాబుని తీసుకొచ్చాను. మామూలుగా మేము వస్తూ ఉంటాము రొటీన్గా ఇక్కడికి. అది డే టైంలో వచ్చాము, అలాగే నైట్ టైం వస్తుంటాము. కానీ ఇలా రొట్టెల పండుగ జరిగేటప్పుడు నేను వీడియో తీసుకోవడము ఇదంతా మన సబ్స్క్రైబర్స్కి చూపిద్దామని నేను వీడియోస్ అయితే తీస్తున్నానండి. మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను.
చూడండి ఎంత కనుల పండుగలుగా ఉందో దర్గా అయితే మాత్రము. ఇదండి ఇలా మొత్తం అంగళ్ళేనండి. అసలు బ్యాగ్స్ కానీ, బట్టలు, మన పర్ఫ్యూమ్స్ అన్నీ అండి. అసలు లేని వస్తువు అంటే ఏమి ఉండదు. తినే ఫుడ్ ఐటమ్స్ కానీ చూడండి, జైంట్ వీల్లు, ఇంకటి ఒక కొలంబస్ అనుకుంటా, అట్లా మొత్తము ఎగ్జిబిషన్ సెటప్ కూడా మొత్తం ఉంది. చాలా చాలా బాగుంది కదా చూడడానికి. మొత్తానికైతే నేను ముందుకైతే వచ్చేసామన్నమాట. ఇట్లా చూడండి అంగళ్ళు, ఏదో పిల్లలవి, ఏదో ట్రైన్ అనుకుంటా. ఇలా చూడండి దూరం నుంచి వ్యూ అయితే ఎలా ఉందో అసలు చూడడానికి అంత బాగుందండి. నాకైతే ఇంకా చాలా టైం అయితే స్పెండ్ చేయాలని, కానీ మాకు అంత టైం లేదు. అందుకని తొందరగా అయితే మేమైతే వచ్చేసాము. ఇదండి బయటకైతే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడిగా ఎగ్జాక్ట్లీ మన నెల్లూరు ఆర్టీసీ దగ్గర నుంచి కేవీఆర్ పెట్రోల్ బంకు సందులో, అంటే ఆ రూట్లో నుంచి డికేడబ్ల్యూ కాలేజీ అయితే ఉంటుంది అక్కడ. ఇదండి చూడండి రొట్టెల పండుగ అని. ఇక్కడ ఆర్చి కూడా ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు. ఇదండి ఆర్చి కూడా కడుతున్నారు. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందండి. ఈరోజే ట్రాఫిక్ అంటే మిగిలిన రోజుల్లో ట్రాఫిక్ అయితే అస్సలు మనం చూడలేము, అంత ఉంటుంది. ఈ దారి పొడవునా అంగళ్ళే అండి. ఒక 5 కిలోమీటర్స్ లేదు 3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. అంత ముందే మనకి వెహికల్స్ అన్నీ ఆపేస్తారనమాట. ఆ రష్కి వెహికల్స్ అన్నీ వెళ్ళలేవు కదా, ఆపేస్తారు. ఈరోజు అయితే గేట్లు అయితే తీసేస్తున్నారు. అందువల్ల మేమైతే బైకులు కూడా లోపలికి అయితే అలో అయ్యాయి. కార్ వేసుకొని వద్దాం అనుకున్నాం కానీ ట్రాఫిక్ ఉంటుంది వద్దు అన్నారు మా ఆయన. ఇదండి మొత్తానికైతే ఇట్లా ఇదే డికేడబ్ల్యూ కాలేజ్ అనమాట. ఇటు నుంచి ఇప్పుడు కొంచెం ముందుకు పోతే ఎస్పీ ఆఫీసు ఉంటుంది, పోలీసుది పరేడ్ గ్రౌండ్. ఇటుపక్క రైట్ సైడ్ పరేడ్ గ్రౌండ్ వస్తుంది, లెఫ్ట్ సైడు డికేడబ్ల్యూ కాలేజీ వస్తుందన్నమాట. మనము ఇట్లా టర్న్ అయ్యాము. రిలయన్స్ మార్ట్, అలాగే ఆపోజిట్లో అది రిలయన్స్ డిజిటల్ కూడా ఉంటుందన్నమాట. తర్వాత మెగ్డీ రెస్టారెంట్, నిర్మలా రెస్టారెంట్, ఆ పక్కనే మనకి కేవీఆర్ పెట్రోల్ బంకు. ఇదండి ఇక్కడ పోలీసులు ఉన్నారు కదా, ఇక్కడ గేట్లు వేసేస్తారు. ఇక్కడి నుంచి అంత దూరము నడుచుకొని వెళ్ళాలన్నమాట. అందుకని నేను వీడియో కూడా మొత్తం షూట్ చేశాను. ఇంక ఇటు వెళ్తే ఇంకా మనకి బస్ స్టాండ్ వస్తుంది, ఆర్టీసీ బస్ స్టాండు. అంతేనండి. మనకైతే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన మంచి డివోషనల్ ప్లేస్ ఏంటంటే రొట్టెల పండుగ అండి. చాలా ఫేమస్. చూడండి ఇక్కడ కూడా మనకి బోర్డ్స్ పెట్టేసి ఉన్నారు కదా, మొత్తం ఫ్లెక్సీలు, అంత ఫేమస్ అనమాట. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.